ఓకే, కనపడుతుంది బాగానే ఉందిగా. ఓకే, ఇప్పుడు మనం మనది ఏ ఊరన్నా? బసరాజపల్లి. బసవరాజుపల్లి. బసరాజపల్లి బసవరాజుపల్లి మండలం, మండలం గణపూరు, ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి. జయశంకర్ భూపాలపల్లి. భూపాలపల్లి. సో మన ఫార్మర్ దగ్గర ఉన్నాం. ఫార్మర్ పేరు అడుగుదాం. మీ పేరు సార్? నా పేరు బండి రమేష్. బండి రమేష్. కర్రీ రమేష్, బండి రమేష్. బండి రమేష్. బండి రమేష్. బండి రమేష్. ఇది భైరవ బిర్యానీ వెరైటీ అదేగా? అదే అదే. మా పర్వాలేదు, మంచిగా ఉన్నది. ఇప్పటికి ఎన్ని రోజులు ఇది సార్? ఇది 3 నెలలు వస్తుంది. 3 నెలలు అత్తలేదు, ఇంకా 3 నెలలు రాలే. లేత ప్యాంట్ కాలే. బాగుంది. మా ముదురు వయసు కాదు. సో మన పంటలే ప్రాణాధారం యూట్యూబ్ ఛానల్. సో మనం ఎందుకు వచ్చామంటే ఈ వెరైటీని మన ఆంధ్ర తెలంగాణ రైతులకు పరిచయం చేద్దామని వచ్చాము. ఓకే, సీడ్ మాత్రం నాకైతే హైలైట్ అనిపించింది. ఈ సీడ్ కూడా మళ్ళీ నెక్స్ట్ సారి కూడా పెడదామని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ సీడ్ ఎప్పుడు కానీ నాకు ఇల్లు ఎప్పుడు పెట్టినా కానీ ఏ మిర్చి పెట్టినా కూడా రాలేదు, ఇట్లా పంట రాలేదు. ఇప్పుడు ఈ పంట వేసిన ఇదే ఫస్ట్. చుట్టుపక్కల కూడా ఎప్పుడు రాలేదంటే ఇదేంది ఈ సీడ్ అంటే వేరే మనకు సీడ్ ఇచ్చిండ్రు, వాళ్ళ స్థానంలో చూసుకోపోతాను. ఆ సీడ్ మాత్రం బాగుంది అని చెప్పిన, అందరు చెప్తున్నా. అదే. ఓకే, ఇప్పుడు కొట్టే మంది ఏంటి? ఇప్పుడు కొట్టే మందు మన ఇది సిస్మెంట్ అలక్ట్. ఆ వాసన నౌకరాను లాగుంది. అది కాదు, దానిలో వేరే మళ్ళీ కలిపిన వేరే. ఓకే, మందు కట్టలు ఎన్ని పెట్టింటారు ఇప్పటికి? మందు ఫెర్టిలైజర్ బ్యాగ్స్, ఫెర్టిలైజర్, పిండి కట్టలు వచ్చేసి ఒక 8 దాకా, 7-8 అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఎట్లా పెడతారు మీరు? మేము సాలల్లో చెట్ల మీద పోయకుండా సాల పండు చల్లుకుంటా పోతాం అన్నట్టు. చల్లుకుంటా పోతాం, చెట్ల మీద పడనీయం. డ్రిప్ తోటి నీళ్ళు వేసేది. వెరైటీ అయితే బాగున్నది. సీడ్ మాత్రం ఓకే, పర్వాలేదు. మీ ఊర్లో మిగతా రైతులకు ఎలా ఉన్నాయి మామూలు వెరైటీలు? మంచిగా లేవు, ఎక్కడైనా తోటలు బాగాలేవు. ఇప్పుడు మా పక్క ఉంటే ఆ తోట కూడా అంత నల్లి వచ్చి అది మొత్తం ఇట్లా మన ఇది నల్లి తట్టుకుంటుంది. ఇది నల్లి తట్టుకుంటుంది, ప్లస్ ముడత గుట్లు లేదు, మంచి షాప్ ఉంది. లేదు, ఇలా వైరస్ లేదు. హైలైట్ ఉన్నది, వైరస్ లేదు. అదే పక్క బండి చేనులు మొత్తం ఇట్లా గజ్జి ముడత లెక్క వచ్చి అది అయిపోయింది. పక్క బండిది అది. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ అది. సీడు కొంచెం నచ్చింది మాకు. ఓకే, ఫస్ట్ కాపు కాసింది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు తెంపుదాం అనుకుంటే అసలు అది సంధిస్తట్లేదు ఇప్పుడు. ఎందుకంటే కూలీలు అయితే దాన్ని అంత ఖరాబ్ చేస్తారు అని ఇప్పుడు ఆపుతాను. ఇంకొక 15 రోజులు 20 రోజుల దాకా దీన్ని ముట్టుకొని, ఎందుకంటే ఏరని. మన రైతుల కోసం మన చేను చూపించచ్చుగా. ఓకే, థ్యాంక్ యూ. మీరు మందు కొట్టుకోండి, నేను చూస్తుంటాను. నువ్వు ఇక్కడే ఉంటాడు, వెనక మళ్ళీ రా. మీరు వచ్చింది ఇదేనా? మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ నీళ్లు ఉన్నాయి. గన్ను ఇది కాకుండా కొంచెం మంచిది పెట్టండి, కింద పడుతుంటదని మీరు అనుకుంటున్నారు. అవును, ఇట్లా తమ్ముడు, ఇటు వచ్చేసి. చూపించుకుంటారా? బాగుంది అసలు, సూపర్ ఉంది. ఈ టైంలో కూడా మంచి పక్క ప్యూర్ తేజ చిట్టాకు తోటి నీట్గా బాగుంది. తర్వాత నీట్గా బాగుంది. ఇట్లా చెప్పింది ఎక్కడే ఉంది. లేతోట అండి. చెప్పి చెప్పి
అటు కూడా చూపి. ఇది మనకి గళసనేల అంటామండి. ఇది మనం చూస్తున్న వెరైటీ భైరవ B9. ఇప్పుడు అడ్రస్ మన రైతు చెప్పారు. వాస్తవంగా ఇది చూడండి ఎట్లా కాస్తుందో, ఎట్లా ఉందో. మనకి ఇప్పటికి కూడా లేతలో వేసినా సరే తోట మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. ఫస్ట్ కాపు అయితే కొంచెం సెట్ అయింది. కాపు ఒకసారి చూపి. ఇది మరొక రైతు దగ్గర మనకి ఇది పైన కూడా చూపి. ఈ పైన తోట ఇప్పటికీ చాలా క్వాలిటీగా ఉంది. ఈ జయశంకర్ భూపాలపల్లి ఈ పరకాల పరిధిలో ఈ రేంజ్ తోటలు మనం వస్తున్నాం కాబట్టి రోడ్డు సైడ్కి ఎక్కడా లేవు. వాస్తవంగా అంటే ఇప్పుడు మన ఫార్మర్ కొడుతున్న మందు నేను ఆయన ఏదో అలెక్ట్ చేసి పెట్టిన కానీ అది నవక్రాన్ అండి, ఆర్తీను చెప్పి. ఫార్మర్ ఇప్పుడు కొడుతున్న మందు నవక్రాన్ ఆర్తీను. ఇట్లా నవక్రాన్ ఆర్తీని కొడుతున్నాడు. ఏదో పరువు వేద్దని అలెక్ట్ చేసి పెట్టే చేతుడు. అలెక్ట్ చేసి పెట్టే మందు ఎలా ఉంటుంది మనకు తెలీదా? ఈ ఫార్మర్ తర్వాత మన గట్టి కడితే మళ్ళీ మెలకుండా ఉంటుంది కదా. ఆ వాసన రావట్లే. అసలు ఎర్రంగా ఉంది మందు నవక్రాన్. అదిగో డబ్బా బయట. అసలు మన టెక్నికల్ మంచి మంచి ఎంత బాగుంటుంది. ఇదండి భైరవ B9 వెరైటీ. ఇక్కడ చెప్పాకండి ఇది కింద నుంచే దాదాపు కాపు వస్తే. ఇక్కడ చూడండి ఎంత చిక్కగా ఉందో, ఎంత బాగుందో. సంవత్సరం కింద కాపు అసలు లేదు, ఇంత లేదు. చాలా వెరైటీలు కింద కాపు లేదు, బట్ ఈ వెరైటీలు చూడండి ఎంత కింద కాపు ఉందో. కాసుకుంటూ వస్తుంది. మన రైతు ఓపిక 4 స్టెప్లను కాసుకుంటూ వచ్చింది. 40 రకాలు. కలర్ చూడండి మంచి కలరు, నిండు కలరు, ప్లస్ కాయ మంచి సైజు. అయితే ఇక్కడ వీక్ సాయిల్స్ అండి ఇది మనకి కనిపిస్తున్నాయి. రైతు మెయింటెనెన్స్, లో మెయింటెనెన్స్ చెప్పాకండి. లో మెయింటెనెన్స్ ఏదో నవక్రాన్ ఆర్తిని కొట్టుకుంటే తీసుకొస్తా ఉన్నాడు. కాపు చూడండి ఒకసారి. చిన్న కొమ్మలు దగ్గర లో మెయింటెనెన్స్. ఇది లేత తోట అండి. 75 రోజులు అవుద్ది అంతే. జస్ట్ లేతలువి అయినా కానీ మంచి పక్క ప్యూర్ తేజాలు. చెట్టు చిన్న అంటే బలం తక్కువైన నేలలో కూడా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంది. మనం ఆ పెట్టలో కూడా చూద్దాం. చూడండి మంచి రంగు. ఈ చెట్టు ఒకసారి చూపాను. ఈ ఏరియాలోనే ఇట్లా కాసిన వాళ్ళు లేవు. పక్కనే నేను చూపిస్తాను చివరిలో. అది పూర్తిగా బెండ్ అయిపోయింది. అంటే తామర కానీ, నల్లి కానీ, వైరస్ కానీ. ఇది మాత్రం నిలదొక్కొని కాస్తా ఉంది. ఒకసారి ఇది చూడు చూపాను. ఇట్లా అక్కడే ఉండి ఇట్లా చెయ్యి తిప్పి చూపి. ఇది చూడండి. చూడండి కాపు ఈ చెట్టు. కాపు కింది కాపు. కింద నుంచి ఈ వెరైటీ కింద నుంచి చూడండి అసలు ఎన్ని పచ్చికాయ పండితే ఇది బేభత్సం కనబడుతుంది. ఇంకట్లా ఈ లెవెల్లో చూపించుకుంటాను. క్వాలిటీ బాగుంది. ముందు
స్పెషల్ ఏంటంటే బొబ్బరి మొక్కలు లేవు. ఇట్రా. ఈ చెట్టు చూపి. ఈ కింద కూడా కాసింది. చెప్పండి భైరబీ నేను చాలా చిక్కన కాపని. మొదట్లో నుంచి కింద నుంచి కాపు వస్తుంది. తాళ శాతం అంటే ఇదిగో ఈ పాతకాయ ఓన్లీ ఒకటే, కానీ మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఇది ముదురు ముదురు పండిన కాయ కూడా బ్రహ్మాండం అండి. ఇది ఈ చెట్టు చూడు, బీభత్సమైన కాపండి, అన్డౌట్ఫుల్. చాలా బాగుందన్న. ఇది నెల చివరికి నెక్స్ట్ మంత్కి ఫీల్డ్కి వస్తుంది. ఫీల్డ్కి పెట్టేసుకోవచ్చు. దీనికి ఫెర్టిలైజర్ కొద్ది మందులు కూడా చేయాలి. అబ్బాయికి నొక్కి కాసిన అవుతుంది అది అందరూ ముందు. దానేనా? ఓకే, మన రైతు ఇప్పుడు ఇసాబియాని ఫ్యాంటా ప్లస్ కొట్టలేదు. ఎందుకని సార్? ఎందుకని? దాని అవసరం రాలా, మీకు తెలియదు, కొట్టలేదు. సో ఇదండి ఈ చేను ఓవరాల్గా ఇట్లా చూపి, ఇట్లా చూపి ఇసాబియాని ఫ్యాంటా ప్లస్ అయితే కొట్టలేదు. అయినా సరే మంచి ఫ్లవర్ తోటి, వైరస్ లేకుండా నీట్గా బాగుంది. పక్క చేను అయితే పాడైపోయింది. ఫార్మర్ అయితే మీకు సంతోషమే కదా సార్? మంచిగా పర్వాలేదు. లో మెయింటెనెన్స్ మన ఫార్మర్ అయినటువంటి రమేష్ గారి పొలంలో లో మెయింటెనెన్స్ భైరవ B9 మహా అయితే 75 రోజులు పైరండి. ఇది మనకి కాపు కూడా చూసుకోవచ్చు, చాలా చిక్కన. ఎంత లో మెయింటెనెన్స్ అంటే మోనో అసిఫేటు ఇవేనండి. ఇవే మోనో అసిఫేట్ల స్ప్రేయింగ్లు. నో ఇసాబియాను, నో ఫ్యాంటా ప్లస్లు. ఎక్స్పనస్లు అని కొట్టారా సార్? ఎక్స్పనస్, ఓకే, ఎక్స్పనస్ కూడా ఒకసారి కొట్టారంట. అయితే మెయిన్గా ఫ్లవర్ స్పెషల్స్ అయితే కొట్టలేదు. అయినా సరే చూడండి ఎంత ఫ్లవర్, ఎంత బాగా చక్కగా నీట్గా ఉందో. డ్రై ఇప్పుడు వచ్చేవి కూడా ఎంత బాగుందో వస్తుందో చూడండి. సెకండ్ స్టెప్ ఇది సూపర్గా ఉంది. నేను ఒకసారి చూపిస్తాను. ఇది సెకండ్ స్టెప్. మనకి సెకండ్ స్టెప్లో ఇంత నీట్గా ఈ రేంజ్లో ఇప్పుడు జనవరి 17వ తారీఖు మన ఇక్కడికి వచ్చింది, జయశంకర్ భూపాల్ దగ్గరికి. జనవరి 17 వచ్చినా సరే ఎంత బాగుందో మీరు చూడండి. లేట్ ప్లాంటేషన్, కాపు చికెన్ అని చెప్పా కానీ ఇది కాపు చికెన్ కింద నుంచి వస్తుంది. ఇలా ప్రతి చెట్టు అంటే తక్కువ మెయింటెనెన్స్లో మినిమం 30 క్వింటాలు తీగల వెరైటీలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అదే మనకి భైరవ B9. కింద కాపు అయితే పండేసింది, ఆల్రెడీ కాసేసింది. ఎర్రనెల కాబట్టి త్వరగా మనకి పక్వానికి వస్తాయి, పండుకు వస్తాయి. అలాగే మనం చూడవచ్చు. ఇదిగోండి, ఎందుకని ఇసాబియాని ఫ్యాంటా ప్లస్లు కొట్టలేదు? ఐడియా లేదా? చెప్పేవాళ్ళు లేరా? మందులు కొట్టిన వాళ్ళు కూడా చెప్పరు. మందులు కొట్టలేదు ఎందుకని చెప్పరు? చైన్ మంచిగా ఉంది అని అంటే ఇక ఎందుకులే అని అంటారా? విన్నారండి, అంటే మీకు ఆయనకు మైకి పెట్టలేదు.
మమ్మల్ని పైకి వెళ్తే ఓకే. ఇదండి మన ఫార్మర్ దగ్గర మనం ఉన్నాము ఇప్పుడు. ఇది పరిస్థితి. మన ఫార్మరు ఒక 2 నెలలు క్రాప్ అయ్యేది, కానీ లో మెయింటెనెన్స్. చిన్నపాటి మందులే కొట్టారు, పెద్దపాటి మందులేం కొట్టలేదు. అయినా సరే బైరో బీన్ అనేది చూడడానికి చక్కగా మంచి ఫ్లవర్తో ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి అయితే నేను అడిగాను, ఫ్యాంటా ప్లస్, ఇసాబెన్ ఇట్లాంటివి కొట్టారంటే కొట్టలేదు, తెలియదు, మనకి షాప్ వాళ్ళు కూడా చెప్పలేదని చెప్పారు. సో అందుకని ఇప్పుడు నేను ఫార్మర్ నెంబరు తీసుకొని క్లియర్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాను. ఫర్దర్గా దీన్ని కూడా మనం ఫీల్డ్ పెట్టేదానికి ప్రయత్నం చేద్దాము, మీకు చూపిస్తాను ఫర్దర్గా. అయితే ఇప్పుడు ఫార్మర్ మంచి ఫ్లవర్ మీద ఉంది. మోనో అస్ఫేట్ వేస్తున్నారు ప్రజెంట్, బట్ అంతే కదా, మోనో అస్ఫేట్ వేస్తున్నారు. ఎందుకంటే చేలోకి రాగానే మందు కొట్టేప్పుడు స్మెల్లే నాకు చెప్పేసింది. సో ఇప్పుడు మంచి ఫ్లవరింగ్ మీద మంచి క్వాలిటీ ఉంది. చుట్టుపక్కల అయితే క్వాలిటీ లేదు. ఇది బైరో బీన్ అనే వెరైటీ. నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే వస్తానన్నాను, ఎక్కడ మీకు రాజీ వద్దు, ఏ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పాను. అదే ఇక్కడ మీకు మీకు అదే చెప్పుకుంటూ వస్తా ఉన్నాను. ఇక్కడ మన ఫార్మర్ దగ్గర అయితే ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు కొడుతున్నారు కాబట్టి ఈసారి మీరు ఖచ్చితంగా మీరు బేర్ వాడిది అలంట ఉంటుంది. మీరు షాప్కి వెళ్ళి నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. బేర్ వాడిది మంచి ఫ్లవర్ మీద అలంటో కొడితే పూత చాలా చక్కగా నీట్గా సెట్ అయిపోద్ది. మీకు తేమ రెగ్యులర్గా మీరు వదులుతున్నారు కాబట్టి వాళ్ళదే మ్యారినో ఉంటుంది, ఏరిస్ వాడిది. ఏరిస్ మ్యారినో, బేర్ వాడిది అలెంటో, ఈ 2 కలిపి మీరు ఇట్లాగే కొట్టేసేయండి. ఒక 2 days ఆగి, 2 రోజులు ఆగి 3వ రోజు ఇది కొట్టేసేయండి. మీకు చాలా చక్కగా ఇదంతా కాపంతా సెట్ అయిపోద్ది. ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ నేను వస్తాను. ఇది రాలటానికి కారణం ఏంటంటే పోషక లోపాలు. అందుకని మ్యారినో అయితే జింక్, మెగ్నీషియం, బోరాన్ అన్నీ ఉంటాయి. మీరు షాప్కి వెళ్ళి ఫోన్ చేయండి, నేను చెప్తాను. అవే తీసుకొని 2 రోజులు ఆగి 3వ రోజు కొట్టేసేయండి. ఓకే సార్. మా రైతులకు ఏం చెప్తారు? రైతులకు బాగానే ఉంది. సేను చూస్తే వాళ్ళకి అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు ఫీల్డ్ పెట్టినా కూడా వాళ్ళు వచ్చి చూసిందంటే మళ్ళీ దీన్ని నెక్స్ట్ సంవత్సరం పెట్టాలి వీళ్ళు ఇవ్వాలని. నాకు వచ్చిన మంది అడుగుతాను, ఈ ఫీల్డ్ పెట్టుకోరా, ఇది మస్తు ఉంటది, ఇది ఇత్తనం మంచిది, నేను ఎప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా ఈ విధంగా లేదు అని కూడా వాళ్ళతో చెప్తాను. ఏ సంవత్సరం కూడా ఇప్పుడు మన షాపులలో కూడా ఇప్పుడు మన రమేష్ అయినా, ఇప్పుడు ఆ తోట సీన్ అయినా కూడా, అరే ఎప్పుడు లేదే రమేష్, నీ సీడ్ మంచిదే, ఇది మంచిగా ఉన్నది అంటాడు. ఇట్లా పోయినప్పుడు చూస్తాను అన్నాడు. బాగున్నది. పెట్టుబడి ఎంత అయితే దీనికి ఇంతవరకు? పెట్టుబడి ఇప్పుడు వరకు 60-70 వేలు. ఎన్ని ఎకరాలు? ఎకరం. ఎకరానికి 60-70 అంటే పిండి బస్తాలతోటి అంత, పిండి బస్తాలు, మందులు, మొక్కలు, మొత్తం మొక్క కాంచి మొత్తం స్టార్టింగ్ కాంచి ఒక 60,000 అయింది. ఎన్ని క్వింటాలు ఉంటుంది ఎకరంలో మీ అంచనా? ఇప్పుడున్న క్రాప్ అంటే దాదాపు 20 అంచనా ప్రకారం 20 వేసుకున్నాం. 20 క్వింటాలు. 20 క్వింటాలకి 60,000 పెట్టుబడి అయింది. ఓకే డన్. మీ అంచనా ఒక 60,000 పెట్టుబడి అంటే దుక్కుల కాంచి మనం మొలక పెట్టిన కాంచి స్టార్ట్. ఓకే క్లియరెన్స్. ఇదండి మనకి ఇట్లా మన ఆంధ్రాలో అయితే 1,20,000 దాకా పెడతారు. దేనికి? 20 గంటల కోసం. ఇక్కడ మనం అంటే దుక్కులు మొక్క పెట్టిన కాడ నుంచి పిండి బస్తాలు, కూలీలు అన్నీ కలిపి 60,000 చెప్పుకొచ్చారు అప్రాక్సిమేట్లీ. పై మందులు కూడా కలిపి అన్ని కలిపి 60,000 అంటే చాలా సింప్లిఫై. ఎకరానికి మరి 20 క్వింటాలు అంటే చాలా ఈజీ. సో ఇట్లా మీరు ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి మనం ఫర్దర్ 20 days తర్వాత వద్దాము. మీ అందరికి ఇది ఇప్పుడంటే ఫస్ట్ కాపీ అయ్యింది. మీరు చూడండి, కావాలంటే పండి ఉన్నాయి, చూపి. ఫస్ట్ కాపీ అయ్యి పండి ఉంది. ఇప్పుడు మెయిన్ సెకండ్ కాప్కి రెడీ అయి ఉంది కాబట్టి ఇది కూడా ఒక 10 రోజుల్లో సెట్ అయిపోద్ది. ఈసారి మనందరం వచ్చేసరికి మరింత బాగుంటుంది ఈ వెరైటీ. మీకు కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా ఒకసారి చూపించాలి అంటే వెళ్ళకపోయింది పెట్టాలంటే ఇది